మేడం ఓ మేడం క్యాబ్ బుక్ చేసింది మీరేనా? నువ్వు క్యాబ్ డ్రైవర్వా? అవునండి. నేను క్యాబ్ బుక్ చేసా. రండి. డ్రైవర్ని కాదు. క్యాబ్ కూడా వచ్చింది, పదండి. నేను క్యాబ్ ఇక్కడి నుంచి బుక్ చేసా. క్యాబ్ ఇక్కడికి రావాలి. వెళ్ళు. మేడం ఇప్పుడు క్యాబ్ ఇక్కడికే వచ్చింది, రండి. మేడం ఇల్లు వచ్చిందా? డౌట్ వచ్చింది. ఎటు వెళ్ళాలి? పైకి వెళ్ళాలి. పైకా? కారు కిందికి వెళ్ళాలి. పైకి కిందికి వెళ్ళడానికి లిఫ్ట్ కాదు మేడం, లెఫ్టో రైటో చెప్పండి. హలో మేడం, నిన్నే. పోసు నీ నిద్రపోయావా? మేడం ఏమండి, అనుష గారు. దీనమ్మా ఇది అవుట్. ఓయ్ ఇప్పుడు నువ్వు నిద్రపోతే నేను ఎక్కడ దింపాలి? సారీ, ఏమనుకోకు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? వెదర్ చాలా డేంజరస్గా ఉంది. దేవుడా, నేను మంచోడినై సరిపోయింది కానీ తాకపోతానా? ఛార్జింగ్ కూడా పెట్టుకోలే. ఎక్కడ తీసుకెళ్ళాలి నేను? బుద్ధుందా నీకు? ఒళ్ళు తెలియకుండా తాగడమేనా? రాత్రి నువ్వున్న పరిస్థితికి నీ అవతారానికి ఇంకోడైతేనా ఈ పాటికి నిన్నెత్తుక్కుంటూ మేమొచ్చేవాళ్ళం. తీసుకా. మీ జాగ్రత్తలు మీరు పడరు, పైగా పోలీసుల మీద పడి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చా? ఓకే అండి, థ్యాంక్ యూ. కొంచెం మంచి రేటింగ్ ఏంటి సార్? హలో, హాయ్, నేను అను. నిన్న రాత్రి పబ్లో. ఓ హాయ్ అండి, లేచారా? యా. పోలీస్ స్టేషన్లో నిద్రలేస్తా అని ఎప్పుడు అనుకోలేదు, బట్ థ్యాంక్ యూ సో మచ్. సారీ అండి, అంతకంటే ఏం చేయాలో అర్థం కాలేదు. అవును, ఇంటికి ఎలా వెళ్తారు? ఏదైనా ఆటో. వావ్, ఇంత త్వరగా ఎలా వచ్చేసావు? నైట్ డ్యూటీ. మీరు లేస్తే కాల్ చేస్తారేమో అని ఈ ఏరియాలోనే తిరుగుతున్నా. ఎందుకు? నైట్ బిల్ పే చేయలేదా? లేదు.
నా పర్స్లో డబ్బులు లేవు. హాస్టల్ దగ్గర డ్రాప్ చేయవా? అక్కడ ఇస్తాను. రండి. చిచి, నేను డబ్బుల గురించి రాలేదండి. నా జాకెట్ గురించి వచ్చా. అది 1000 రూపాయలు పెట్టి కొన్నా. ఓకే, పర్లేదులేండి. మీరు రేపు వాష్ చేసి ఇవ్వండి మంచిగా. నేను రేపు వచ్చి తీసుకుంటా. జాకెట్ కోసం వచ్చా అన్నారు. మీరు వాలెట్లో డబ్బులు లేదన్నారు. అన్నా వదినా నా గురించి లైఫ్లో చాలా వదులుకున్నారు. వాళ్ళు కష్టపడినప్పుడల్లా ఏదో సాయం చేయాలనుకునేవాడిని. నిన్నేలా కుదిరింది. ఏ జాబ్ సెట్ అవ్వకపోతే అసలు నేను దేనికైనా పనికొస్తానా లేదా అనో డౌట్ వచ్చింది. చిన్న భయం స్టార్ట్ అయింది. కానీ తర్వాత నువ్వు వచ్చాక లైఫ్ యూటర్న్ తిరిగింది. అంటే వదిన అంత మంచి మనసుతో ఇచ్చింది కాబట్టే కదా నీలాంటి బంగారం దొరికింది. ఇదంతా నీ వల్లే. I love you, darling. నేనేదో తాగున్నా అని చెప్పట్లే, నిజంగా ఐ లవ్ యూ. నీకో గిఫ్ట్ తీసుకొచ్చా. సర్ప్రైజ్. ఫ్రెండ్స్, చెత్త పందికొక్కులు. ఎయిర్పోర్ట్కి పోయేదానికి ఎంత టైం పడుతుంది? 1 గంట అవుతుంది సార్. ఏంది 1 అవరా? ఇదేమన్నా ఎదురు పండే 1 అవర్ పట్టడానికి? ఎందుకని ఇటు చెత్తకారులు వేసుకొచ్చి మా టైం వేస్ట్ చేస్తారు? మీరు పని చేయండి సార్, నెక్స్ట్ టైం ఎయిర్పోర్ట్ కూడా ఒక ఫ్లైట్ బుక్ చేసుకోండి. ఇప్పుడు రోడ్ మీద ఉన్నాం కదా, ట్రాఫిక్ ఉంటది, 1 గంట పడుతుంది. See you are talking too much. ఎందుకు పుడతారో వేస్ట్ నా కొడుకులారు.
సర్లే ఎయిర్పోర్ట్ వచ్చాక లేపు, ఐ విల్ టేక్ ఎన్ యాప్. థ్యాంక్ యూ సార్. ప్యాసింజర్లో తెల్ల మాట్లాడాలి కూడా తెలియదు. ఏముందిరా కార్లో? ఏముంటా ఒక్క నా డబ్బులు పక్కకు తీసుకోబండి. కాదు ముందు తీస్తున్నా. చూసినప్పుడే అర్థమైంది కదా తేడా నా కొడుకని. మరి ఎందుకు ఎక్కించుకున్నావు? ఇట్లనే అవుతాం మరి. ఏంట్రా ఏమైందన్నా? ఓ నడు. చెత్త నా కొడుకు, ఒక్క గీత కూడా పడకుండా చూసుకున్నా. తెలుసా ఇవాళ ఫేషియల్ కి, హెయిర్ కట్ కి, మానిక్యూర్ పెడిక్యూర్ కి, బిక్నీ వ్యాక్సింగ్ కి మొత్తం పాల బిల్ 14,000 రూపీస్ అయింది. 2 రోజులు ఎండకు గాలికి తిరిగితే పోయేందో మీద ఎందుకంత పెట్టుబడి? ఏమని నీకు? ఎందుకు ఫేస్ అదోలా పెట్టుకున్నావు? ఈ రోజు ముందు పికపోతే దరిద్రపు నా కొడుకు దొరికాడు. వాడి వల్ల కార్కి డెంట్ పడ్డది. మూడు మొత్తం అప్సెట్. మూడ్ బాగాలేనప్పుడు గర్ల్ ఫ్రెండ్ హెల్ప్ తీసుకోవాలి. ఇప్పుడు సెట్ అయిందా మూడ్? ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. అయినా కార్ మీద ఉన్న ఇంట్రెస్ట్ గర్ల్ ఫ్రెండ్ మీద పెడితే అప్పుడప్పుడు ఇలాంటి ఆఫర్స్ కూడా వస్తుంటాయి. దిగిపోతున్నావు ఏంటి? అను 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 నా పరిస్థితి ఏంటి? అరే ఇలా మధ్యలో వదిలేస్తావేంటి? సాడిస్టు. చూడు మళ్ళీ నా మూడ్ అప్సెట్ అవుతుంది. అను 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 ప్లీజ్. అను వీక్నెస్ మీద కొట్టింది. హలో బాబు, క్యాబ్ బుక్ చేశాను. ఎక్కడున్నావు? సార్ వస్తున్నా. డ్రైవర్ మాట్లాడుతాను సార్, కింద గేట్ దగ్గర. నాకు ఇంకొక 30 minutes పడుతుంది. వెయిట్ చేయండి. వెయిటింగ్ ఛార్జెస్ ఇస్తాను. ఓకేనా? ఓకే సార్. సరే. Overcome your fears and phobias faster through advanced clinical hypnotherapy by Dr. K, certified by the International Board of Hypnotherapy to fulfill your true potential.
సార్ ఉన్నాడా? మా సార్ ఊళ్ళో లేరు, బొంబాయి వెళ్ళారు. ఎప్పుడు సార్ తెలియదు. దరిద్రుడు ఫోన్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్. నెత్తి నోరు మొత్తుకొని చెప్పాను ఆడి తేడాగా ఉన్నారా, ఆడి దగ్గర కొనొద్దు అని. రే ఇప్పటికైనా కారు ఒడుకోడికి అమ్మేరా, ఆ అల్లతంటాలే వాళ్ళు పడతారు. అట్లెట్లా అమ్మేస్తాం బాబాయ్, అంత తెలిసాక. వాడు కూడా మళ్ళీ ఇబ్బంది పడతాడు కదా. ఇప్పుడున్నది ఒకటే ఒక దారి. వీడేంది బాబా, ఎవరినో ఫకీర్ని పట్టుకొచ్చాడు. మన బడ్జెట్ కి పీఠాధిపతులు వస్తారా మరి? నమస్తే స్వామి. సమస్య ఎక్కడుంది? సమస్య అక్కడ పార్క్ చేసింది. రే వీడు అసలు దేని కొడుతున్నాడు, వీడికి ఐడియా ఉందా? ఉంది. ఏందన్నా ఇది, ఉజాలనా? ఒకసారి నీ చెయ్యి ఇవ్వు. ఇదయ్యా మేము కొట్టుకున్నట్టుందన్నా. మీ ముగ్గురు ఆకలిగొన్న ఆత్మతో సావాసం చేశారు. ఇప్పుడు అది మీ రుచి మరిగింది. ఇప్పుడు దాన్ని శాంతి చేయాలంటే మీరు ముగ్గురు ఇందులో రక్తపు చుక్కలు వేస్తూనే ఉండాలి. ఆత్మ మళ్ళీ బండి చేరకుండా ఉండాలంటే ముందు ఈ బండిని శ్మశానం తీసుకెళ్లి వీరభద్రుని రక్ష కట్టించాలి. తర్వాత వచ్చి ఆత్మకి శాంతి కర్మ చేసి నేను విడుదల చేస్తా. అలాగే స్వామి. స్టార్ట్ చేయరా హాలీవుడ్. యంత్రానికి మంత్రం వేసేదాకా రక్తం ఇంకా రాదు, వేస్తూనే ఉండండి. కానీ శివ అప్పుడెప్పుడో హెచ్ఐవి టెస్ట్ ఇచ్చాను రా హాలీవుడ్, మళ్ళీ ఇప్పుడే. ఎంత పిండినా రావట్లేదేట్రా? ఏం చేస్తున్నావురా? చేతులు కాలు లేవన్నా, అందుకే కాలు పెడుతున్నా. రే హాలీవుడ్, నువ్వు గ్రేట్ రా. నాకు తెలుసు. రే ఒక్క నిమిషం రా. ఆడు అరగంటలో వస్తా అన్నాడు, 2 గంటలైంది ఇంకా రాలేదు. ఒక్క నిమిషం ఆగండి. ఈ ఆత్మేందానా ఇంత ఆకలి పైన ఉంది? ఆయిల్ కూడా తాగిస్తున్నానా? ఆకలి లేదు, తొక్క లేదురా. ఆడిక్కడ మనతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టించి కార్ని దొబ్బుకెళ్ళాడు. పదా నన్ను పట్టుకుందామని ఆ నట్ట అవుతా నేను. నడురా. ఎక్కడికి వెళ్తున్నారు బాబాయ్? ఎందుకురా? పిచ్చెక్కిందా మీకు? వాడు తీసుకెళ్ళింది మన కార్ని కాదు, మన కష్టాల్ని. ఇన్సూరెన్స్ లో కార్ పోయిందని మన పేపర్లను పెడతాం, మన డబ్బులు మనకు వచ్చేస్తాయి. ఆ దరిద్రం కూడా వదిలిపోద్ది. ఆహా సూపర్ రా. దేవుడు ఉన్నాడు బాబాయ్. ఉన్నాడు రా. మంచోళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. అంటే మన రక్తదానం వేసేయాలన్నమాట. Go straight. Go straight. Go straight.
పిలిస్తే పలకమేంట్రా? ఏయ్ ఏంట్రా వెస్టర్న్ టాయిలెట్ అలా నూరు తెచ్చావు? ఏమైంది వీడికి? శివ శివ తొందర రారా. ఇదేంటి బాబా ఇక్కడికి వచ్చింది? మన కారుతుందా? నోర్మూరా ఇటు బతికే ఉన్నారా? తీయండి. ఓకే ఓకే ఓకే. అరే ఇట్లా రాను. రా రా రా. నువ్వు మా కారెత్తుకెళ్ళింది కాకుండా మావని కొడతావేంట్రా? కారెత్కెళ్తే మనుషులు చంపేస్తారా మీరు? మనుషుల్ని చంపడం ఏంట్రా? బాబాయ్ పెళ్లినోడు అసలు మళ్ళీ ఎందుకు వచ్చినావా? నేను కూడా వచ్చాడు, అదే తీసుకొని వచ్చింది. అందరు కుక్కను పెంచుకున్నట్టు మీరు దయ్యాన్ని పెంచుకుంటారంట అందరూ. అమ్మో మీ దగ్గర ఒక్క నిమిషం ఉన్నా నా ప్రాణానికి డేంజర్. అమ్మో ఇటొద్దు, ఇటు వెళ్ళిపోతా. పోయిందనుకున్న పీడ మళ్ళీ తగులుకుందేంటి బాబాయ్? ఆ ఓనర్ గారు దొరికేంత వరకు నువ్వు దీని జోలికి వెళ్ళకు శివ. అన్నా. హలో శివ. రెండో ఇంజెక్షన్ కి ఇంకా 3 రోజుల టైం ఉంది. డబ్బులు అడ్జస్ట్ చేస్తున్నావు కదా, ఆ విషయం కనుక్కుందాను కాల్ చేశా. అది నేను చూసుకుంటా అన్నా. మంచిదిరా, అయితే ఉంటా మరి. సరే అన్న. కుదరలేదని చెప్పాల్సింది కదరా. అన్నకిచ్చిన మొదటి మాట బాబాయ్, తప్పలేను. అది నన్ను చంపినా పర్లేదు, నాకు వేరే దారి లేదు.